కేంద్రానికి సంబంధించి మీ ద్వారా ప్రభుత్వానికి కొన్ని విషయాలు దృష్టి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఇంతకుముందు మా జిల్లా మంత్రి గారు ఉండే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు ఉంటే మాకు కాస్త అక్కడికి వస్తుంది అనుకున్నాం, వారు వెళ్ళిపోయినారు. మరి మా జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రి గారు సురేఖ గారు ఉన్నారు, వారు కానీ పొన్నం ప్రభాకర్ గారు కన్వే చేస్తారని నేను ఆశిస్తున్నా. అధ్యక్ష, మా జిల్లా కేంద్రం వాస్తవంగా ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నాయి అధ్యక్ష, విపరీతమైన ప్రభుత్వ భూములు ఉన్నాయి. వేలాదిగా గుడిసెలేయడం వల్ల ఇప్పుడు ఆ కాలనీల కరెంటు లేదు, మంచినీరు లేదు, రోడ్లు లేదు. వర్షాలు వస్తే ఆ గుడిసెలన్నీ మునిగిపోవడం, రోడ్ల సౌకర్యం లేకపోవడం, ఉన్న కొద్ది రోడ్లు సరిగా వైడెన్ చేయక విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవడం, జిల్లా కేంద్రం రావడం వల్ల అనేక జిల్లాధికారులు రావడం, మెడికల్ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల, ఇట్లా విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది అధ్యక్ష. అంతేకాకుండా విపరీతంగా మైబాద్ స్పోర్ట్స్ కేంద్రానికి విద్యార్థులు ఎక్కువ స్పోర్ట్స్ పిల్లలు ఉంటారు, ఆడుకోవడానికి ఆట స్థలం లేదు. తర్వాత పోతే మా దగ్గర వెజిటేబుల్ మార్కెట్ అని మా మధ్యకాలంలో గాంధీ పార్క్ స్థలంలోకి మార్చి కొత్త బిల్డింగ్స్ కట్టిన అధ్యక్ష పాత ప్లేస్లో. దానికి బిల్లులు రాలేదని బిల్డింగ్స్ పూర్తయినాయి కానీ బిల్లులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఇక ఆ ఉన్న కొద్దిగంత సమావేశాలు పెట్టుకునే గాంధీ పార్కు కూరగాయల మార్కెట్ అయింది అధ్యక్ష. చిన్న కార్యాలయం, మున్సిపాలిటీ కార్యాలయం, బిల్డింగ్ శాంక్షన్ అయింది, బిల్డింగ్ కట్టింది, దానికి బిల్లు ఇవ్వకపోవడం వల్ల ఆ బిల్డింగ్ కూడా హ్యాండ్ ఓవర్ చేయలేదు అధ్యక్ష. ఈ రకంగా చూస్తే మైబాదు జిల్లా కేంద్రం అంతా విపరీతమైన సమస్యలతో ముడిపడి ఉంది. ఒక ఆడిటోరియం లేదు, కార్యాలయాలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. ఎక్కడ పడ్డ వర్షం అక్కడనే విపరీతంగా మునక గురి అవుతుంది అధ్యక్ష. దీనికి సంబంధించి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా 50 కోట్లు SGF శాంక్షన్ చేసిన అధ్యక్ష. కొన్ని రోడ్లు, కొన్ని డ్రైనేజీలు, కొన్ని ఆడిటోరియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి కొన్ని పనులు ప్రారంభమైనాయి. తర్వాత ప్రభుత్వం వచ్చాక ఆ పనులను ఆపు చేయడం జరిగింది, పనులు మధ్యన ఆగినాయి. ఆ కీలకమైనటువంటివి కాబట్టి మానవీయ కోణంలో విపరీతంగా 1,00,000 పైన పెరిగిన ఈ జనాభాకి విపరీతంగా ట్రాఫిక్ జామ్ తోటి అతలాకుతలమవుతున్న మళ్ళీ మైబాద్ నడిబొడ్డున ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుంది అధ్యక్ష. వేలాదిగా పేషెంట్స్ వస్తారు, అంబులెన్సులు, ట్రాఫిక్ జామ్ అయి చిన్నది 2 ఎకరాల స్థలంలోనే ప్రభుత్వ వైద్యశాల కూడా ఉంది, అది మెడికల్ కళాశాలకు షిఫ్ట్ కాలేదు అధ్యక్ష. కాబట్టి అతలాకుతలమైన ఈ మైబాద్ జిల్లా కేంద్రాన్ని ప్రభుత్వం తక్షణమే కాపాడాలని, కనీసం ఆ SGF నిధులు ప్రారంభమైన పనుల కన్నా నిధులను మంజూరు చేయాల్సిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తూ పిటిషన్ని ఇస్తున్నా అధ్యక్ష. భానుప్రసాద్ గారు.